చెప్పండన్న మీకే ఇష్యూ ఉంది? అన్న నా పేరు అనిల్. అది కుష్నూరు గ్రామం. మా మదర్ పేరు స్వరూపమ్మ. మా ఫాదర్ పేరు వచ్చేసి మారుతి. ఇది మా ఇంటికి వచ్చిన కలెక్షన్. ఇది మనకు వాటర్ రాకపోతే తవ్వుకోమని చెప్పిండు. ఇది తవ్వి మళ్ళీ 1 మంత్ అయింది. వచ్చి చూస్తా అని చెప్పిండు సెక్రటరీ సర్పంచ్ సాబ్. ఇప్పటి వరకు వచ్చి దాని ముఖం చూడలేదు. ఇక్కడ వచ్చి జగ మీదకి వచ్చి చెక్ చేయలేడు. ఇది 4 నెలల నుంచి వస్తుంది ప్రాబ్లం. మనకు ఒక్కరికి కాదు, ఇక్కడ ఉన్న చాలా 15 మంది ఫ్యామిలీస్ దాకా వస్తుంది. ఎవడు చెప్పినా పట్టించుకుంటా, ఎవడు చెప్పినా అని పిల్లల మేమేమే కొంచెం తెలివిగలనము. ఒక్కోసారి గ్రామ సభలో పోయి చెప్పి ప్రతిసారి చెప్తున్నాం, ఎలాంటి స్పందన లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికి 3 గ్రామ సభలు అయినాయి. 3 గ్రామ సభలో చెప్పినాం, ఆ బుక్లో రాసుకోండి రిజిస్టర్లా, ఇది మేజర్ ప్రాబ్లం కదా, ఫస్ట్ ఫాలో ఏమంటారు, రోడ్ల కన్నా మిగతా పనుల కన్నా తీర్చలేకపోతున్నారు కదా, ఫస్ట్ ఇదే చేయండి అని చెప్పేసి విన్నపించుకున్నాం. అయినా ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు దీనికి పెద్ద సినారియో ఏం జరిగిందంటే, దీనికోసం ఒక్కటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదన్న. ఫస్ట్ ఏమో తవ్వమన్నాడు. తవ్వినాక వీడియోలు పెట్టిన, ఇట్లా వస్తలేవు మా దగ్గర అని చెప్పేసి. నైట్ టైము మార్నింగ్ టైం రెండు కూడా వీడియోలు, ఫోటో వీడియో రెండు పెట్టిన. సర్పంచ్కి పెట్టిన. సర్పంచ్ ఫోటో పెట్టినాక 2 డేస్కు అప్పుడు చూసుకుంటాడు. 2 డేస్కు మనకు స్పందిస్తాడు. అనిల్ వస్తలేవు, నిజమే నీ దగ్గర వస్తలేవు అని అంటాడు. అక్కడ వరకు మంచిగానే ఉంది. తర్వాత నేను చెప్పిన, ఆయన ఉంటాడు కదా వర్క్ చేసేవాడు నీళ్ళ మీద, ఆయన నిరంజన్ అని ఉన్నది పేరు, అన్న పేరు. వచ్చి చెక్ చేయమనండి స్పాట్లో. మా దగ్గర మా అమ్మ ఒక్కతే ఉంటుంది. ఆమె ఏజ్ అయిపోయింది, ఆమె వృద్ధురాల్లాగా. ఆమె ఆల్రెడీ 60-70 ఉంటాయి ఆమెకు. ఆమె వేరే దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకోనికి రాదు. ఇక్కడ ఆప్షన్ లేదు, వేరే దగ్గర నీళ్ళు కావాలంటే మళ్ళీ 2 కిలోమీటర్స్ పోవాలి కిందికి, పాత ఇండ్ల అక్కడ దగ్గరికి పోవాలి. ఇక్కడ ఏంటంటే తెల్లారి వచ్చి చూడాలి కదా. అయినా కింద ఉండే పర్సన్ నిరంజన్ అనే వ్యక్తి వచ్చి చూడడానికి 1 వీక్ అవుతుంది. నేను సర్పంచ్కి ఆల్రెడీ పెట్టిన, వీడియో పెట్టినా, ఫోటో పెట్టినా, నా వాయిస్ కూడా పెట్టిన. అందులో పెట్టినాక సర్పంచ్ కన్ఫర్మేషన్ కాకుండా ఈయన మళ్ళీ ఒక రోజు వచ్చి నేను చూస్తాను, వీళ్ళు వచ్చి చెక్ చేస్తా, అప్పుడు రిపేర్ చేస్తా అంటాడు. ఈయన కూడా ఒక చిన్న సర్పంచ్ లాగా అనమాట. అయినా కాకుండా ఈయన కూడా ఒక చిన్న సర్పంచ్ లాగా. ఈయన కూడా ఏంటంటే మనం చెప్పంగానే ఆవేదన ఆయనకు అర్థం కాదు. మళ్ళీ ఒక రోజు వచ్చి సిఎస్డి ఆఫీసర్ లాగా ఈయన వచ్చి ఆడ పైప్ లైన్ చూస్తాడు. నీళ్ళు ఇచ్చినప్పుడు నిజమేనా, నీళ్ళు అబద్ధం చెప్తుండా, సర్పం అబద్ధం చెప్తుందా, ఎట్లా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ 10 days, మొత్తం 20 days అయిపోయిందా. 20 days అయినాక ఇంకోసారి ఏమైందన్న, ఎలాంటి రిప్లై లేదు. మరి మనకి ఏంది, వాటర్ ఇచ్చే పరిస్థితిలో మీరు ఉన్నారా లేరా, మీ బాధ్యత అది, గ్రామానికి సర్పంచ్ అని చెప్పేసి నేను ఫోన్ చేసి అడిగితే ఆయన ఏమంటాడంటే అప్పుడు, అరే అనిల్ నీ దగ్గర ప్రాబ్లం ఉంది కదా, ఒక పని చేయి, నువ్వు మళ్ళీ రాజు ఇది ఎవరెవరికి వస్తలేవో వాళ్ళందరు కలిపి మీరు లెటర్ రాసియండి. ఎవరికి? సెక్రటరీకి. ఒకటొకటి ముందే చెప్పొచ్చు కదా, ఒక 10 రోజులైనాక ఇది, ఒక 10 రోజులైనాక ఇది, ఇంకో 10. అలా సాకులు చెప్పడానికి సరిపోతుంది, కానీ వాళ్ళు ఎందుకు సీరియస్ తీసుకుంటలేరో అర్థమైతలేదు. దాహం తీర్చడానికి వాళ్ళకి ఎందుకు బాధ అవుతుందో అర్థమైతలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలే కదా, కొంచెం ఖర్చు పెట్టి ఉన్నదాన్ని సక్రంగా నడిచేటట్టు చేయమని చెప్పినాం కదా. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా నీళ్ళు. వీళ్ళు కొత్తగా పైప్ లైన్ వేసి కొత్తగా కిరోసిన్ పెట్టి మంట మండిస్తలేరు కదా. దానికి ఉన్నదానికి రిపేర్ చేయాలి కదా. రిపేర్ చేస్తే ఏదైనా సెట్. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, నీళ్ళ ప్రాబ్లం ఎక్కడ ప్రపంచంలో లేనట్టు పెద్ద ప్రాబ్లం వీళ్ళకి అర్థమైతే లేదా ప్రాబ్లం. వీళ్ళకి ఏంటంటే ధ్యాస లేదు దాని మీద. మేము అందరం గ్రామ సభలో చెప్తే కూడా పట్టింపు లేదు వాళ్ళకు. అది వీళ్ళేందంటే చెప్తారా చేద్దాంరా చేద్దాం. ఇప్పుడు మేము చెప్పినాక చాలా పనులు చేసిండు వేరే. స్కూల్ దగ్గర మా గవర్నమెంట్ స్కూల్లో ఒక 10 మంది పోతారు పిల్లలు. అక్కడ సీసీ రోడ్ వేసిండు. అది మేజర్ ప్రాబ్లమా? దానికన్నా 30 రోజులు, 3 నెలల 4 నెలల నుంచి మేము మా వాటర్ ప్రాబ్లం చెప్తున్నాం. ఇది చేయొచ్చు కదా. అక్కడ సీసీ రోడ్ వేసిండు. మేము అడిగితే ఏమంటాడు, ఫండ్స్ లేవంటాడు. కానీ అక్కడ సీసీ రోడ్ వేస్తాడు. తర్వాత రీసెంట్గా జరిగింది ఏంటంటే, గ్రామ పంచాయతీ ముందు సీసీ రోడ్ వేస్తాడు. ఆడ కూడా బెడ్ వేసి అదంతా సీసీ రోడ్ వేస్తాడు. ఆడ వేయడానికి పైసలు ఉంటాయి. దాని తర్వాత పెయింటింగ్లు వేస్తాడు. ఇప్పుడు 15th ఉంది కదా ఆగస్టు, మెరిచిపోవాలి కదా, మొత్తం గ్రామ సభ మెరిచిపోవాలి, అది చేసుకుంటాడు. దాని తర్వాత ఇంకోటి ఏంది, ఫర్నిచర్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఒక్కో టేబుల్ 30,000 అట్లా ఉంటుండొచ్చు, అంజాదని అప్రాక్సిమేట్ చెప్తున్నా. చైర్లు తెచ్చుకుంటాడు. ఆయన గ్రాండ్గా ఉండాలి అంతే. ఇక ఇప్పుడు 10 మంది పెద్ద మనుషుల, 10 మంది ఆడవాళ్ళ, 10 మంది చిన్నోళ్ళ, వీళ్ళు ఏం చెప్తారో పట్టింపు లేదు. ఆయన గ్రాండ్గా ఫర్నిచర్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 15th ఆగస్ట్ దాని మీద కూర్చొని స్పీచ్ ఇస్తాడు. దాని మీద కూర్చొని పోతారు మా వాళ్ళు, పెద్ద మనుషులు అందరూ చల్లలు వేసుకొని కింద కూర్చొని చెప్పండి అంటే వాళ్ళు చెప్తుంటారు, మిక్సర్ పాకి తింటారు, వస్తుంటారు. ఇదేనా దాహం అనేది? మనిషి బేసిక్ కదా. అంటే నీకు గ్రామ సభలో ఇన్ని ప్రాబ్లం ఉన్నాయి, ఇవి కంటికి మెదడుకి ఎక్కాయి. కానీ ఖాళీ నువ్వు మంచి ఫర్నిచర్ తెచ్చుకోవాలి, మంచి చైర్లు తెచ్చుకోవాలి, పెయింటింగ్ వేసుకోవాలి. తర్వాత అవసరం లేని దగ్గర నువ్వు పెద్ద పెద్ద సీసీ రోడ్లు వేస్తావు. మేజర్ ఏది ఉంటే అది. నువ్వు గ్రామానికి పెద్ద మనిషివి, ఏది మేజర్ ప్రభావం నీకు తెలియదా? ఆ యువకుని, నువ్వు యంగ్ ఉన్నావు, ఓల్డ్ వాళ్ళ కన్నా నువ్వు మంచిగా ఆలోచించాలి. ఒక వ్యక్తి వచ్చి చెప్పిండంటే వీనికి ఇప్పుడు కాకుండా 10 రోజుల కన్నా, అరే నీకు చేస్తారా అని ఒక ఆమె అట్లా ఈయన దగ్గరికి 2-3 సార్లు పోయినాం. ఒక్కసారి కూడా ఈయన చేస్తాడు అనే నమ్మకంగా ఒక్క హామీ కూడా ఇయ్యాడు. ఆయన దగ్గర కొన్ని మాటలు ఉన్నాయి, మాటలతో మంత్రించి పంపించినట్టు అనిపిస్తుంది ఓపెన్ గా చెప్పాలంటే మన వాడుక భాషలో. అంతేగాని ఎలాంటి స్పందన. మేమే పోతే ఇట్లున్నది, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు. మా అమ్మ నాన్న అంటారు మేమే పోతాం, మేమే అడుగుతామండి. మేము పోతేనే చెప్తలే, చేస్తలేరు. మళ్ళీ అంటున్నట్ట మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, మా అమ్మ నాన్న చెప్పి
మేమందరం పోయి అడుగుతా అంటుండంట, పిల్లలకి ఎందుకు పంపించారు, నేను పిల్లలతో నేను మాట్లాడతానా, మీరు వస్తే మంచిగా అని చెప్తున్నంట. అంటే ఎవరికి తెలివి ఉంటే వాళ్ళు అడిగితే నువ్వు వాళ్ళ మీద ఏదో ఒకటి ఏమంటారు ఇది మోపి వాళ్ళకి అడిగేటోళ్ళకి కూడా అడగనట్టు చేస్తావు అనమాట. అట్లా అట్లా చేస్తావు. ఇంకోటి ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏముందో వాళ్ళు చెప్తే నీకు ఎందుకు ఇంత నెత్తికెక్కలేదు. ఇంకోటి ఒక్క ఇంటిది కాదు, అనిల్ గాని ఒక్కొంది వస్తలేవు, ఒక బాబు దగ్గర ఒక్కోళ్ళ దగ్గర ఒక్కరు వస్తలేవు అంటే రెండింటిలో ప్రాబ్లం కాదు కదా, 10-20 ఫ్యామిలీలు ఉన్నాయి అసలు రావట్లేవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్ గేమ్ జరుగుతుంది, అందరికీ వాటర్ ప్రాబ్లం ఉంది, కొంతమంది చెప్పుకోలేకపోతుంది, రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 10 మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, వానికి నోరు లేపని రాదు. మనకు తెలుసు దేని వల్ల సర్పంచ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆయనతో ఏమంటారు ఏ దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆయన ఏం ఆపడం తెలుసు. వాళ్ళకి సామాన్యులు వాళ్ళకి తెలియదు, ఫార్మర్ మన అమ్మ నాన్నలకు. వాళ్ళు ఏంటంటే మనకి ఇందిరా మిల్లు ఉంది, ఇంకా 2-3 బిల్లులు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఉన్నది నిజమే వాస్తవం ప్రాబ్లం, కానీ మాట్లాడితే మనకేమైనా అనగలడు, వచ్చే బిల్లులు ఆపగలడు. ఇలాంటి మైకంలో మా పెద్ద నాన్నలు, చిన్నప్పలు, పెద్దమ్మలు చాలా మంది 10 మంది దాకా ఇండ్లు వచ్చినాయి వాళ్ళకు, వాళ్ళు అడగలేకపోతున్నారు డైరెక్ట్. ఓకేనా. ఇంకా కొంతమంది ఏంటంటే సెకండ్ టైమ్ లో మీకు ఇండ్లు వస్తాయి అని చెప్పిండట. ఉంటది కదా ఎవరికైనా సమాచారం పోతూనే ఉంటది కదా, వాళ్ళ హక్కున పెట్టుకోవాలంటే, దగ్గర పెట్టుకోవాలంటే అలా ఆప్షన్ లో మనకు క్వశ్చన్ చేయకుండా పెట్టాలంటే ఒకటి మీకు ఇస్తాం రా, తర్వాత లిస్ట్ లో నీ పేరు ఇది ఉంటుంది అది ఉంటుంది అంటే అడగవు కదా నువ్వు. ఇక మరి నేను అడిగితే నేను బ్యాడ్ అయిపోతున్నాను, పక్కన వెళ్ళిపోతా, మళ్ళీ నాకు ఇల్లు గిల్లు ఏమన్నా రాసియడేమో, తర్వాత వచ్చే దానిలో ఏం ఆప్షన్ గవర్నమెంట్ స్కీమ్ దానిలో చేయనియడేమో అని ఇట్లా వాళ్ళకి ఆవేదన ఉంటది కదా, అట్లా అని చెప్పేసి అడగలేకపోతే. ఇప్పుడు అట్లా 10 మంది, ఇందిరమ్మ ఇంట్లో 10 మంది, తర్వాత సెకండ్ టర్మ్ లో వచ్చేది మీకు వస్తాయి 10 మందికి అని చెప్పేసి వాళ్ళకి 10 మంది, ఇంకా 10 మంది సరే ఇక అడుగుదాము, వాడు వేస్తాడు చేస్తాడు, ఎన్నిసార్లు అడిగినా చెప్తాడు, ఇంకా 10 ఇట్లా అందరు కలిసి డివైడ్ అయిపోయి అడగలేకపోతారు. అంతేగాని ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉన్నది, ఎందుకంటే అడిగే కెపాసిటీ లేక. ఇప్పుడు అడిగితే వాళ్ళకి ఏం భయం అంటే ఏమో ఇన్లేమన్నా ఆపుతాడో, ఇంకా అలా ఉంటది కదా భయం. ఇప్పుడు ఎవడో పెద్ద పెద్ద లీడర్ చెప్తాడు మీకు మనకు ఓటు వేయకపోతే రేషన్ కార్డు పోతుంది అని, పోదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు. అట్లా ఇలా ఇంత దారుణంగా సిచ్యువేషన్ జరుగుతుంది. మేమేమంటున్నామంటే సరే మా పట్ల మీకు దయ లేనప్పుడు, పైసలు లేవని చెప్తారు గ్రామ సభకు పోతే, పైసలు లేనప్పుడు నువ్వు పెద్ద పెద్ద రోడ్లు ఎందుకు ఇస్తావు, మేజర్గా ఏది ప్రాబ్లం ఉందో నీకు తెలియదా, పెయింటింగ్ ఎట్లా ఇస్తావు, సరే పెయింటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ పెద్దవాళ్ళు వేసుకోమని చెప్పారేమో, ఓకేనా, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారా నీటి సమస్య ఉంటే ఫస్ట్ క్లియర్ చేయాలని, కొద్దిగా ఏదో ఒకటి వస్తుంది, దానికోసం నువ్వు ముస్తాబ్ అవుతున్నావు. ఇది దహం కాదా, నిత్యావసరాలకు రాదా, ఇది గవర్నమెంట్ ఇవ్వాల్సింది కాదా. ఇట్లా వీళ్ళకి ఏంటంటే ఎవడన్నా అడిగిండు అనుకో, ఇప్పుడు మాకేమనిపించింది అంటే ఇవన్నీ లెక్కలు చెప్తలేరు కదా, ఫండ్స్ లేవంటారు అని చెప్పేసి ఆర్టీఐలు ఇచ్చినాం, ఒక 2, 3, 4 ఇచ్చినాం, మనోలే సరైన లెక్కలు ఇయ్యరు ఆర్టీఐలో. మళ్ళీ ఆర్టీఐలు మా వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమందరం పోయిస్తే మా నాన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఏం చెప్తుందంటే ఇండ్ల మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు అని, ఇట్లా తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందిస్తుండు, కానీ ఉన్న ప్రాబ్లం పట్టించుకుంటలేడు. ప్రతిసారి మళ్ళా నేను మాకు పైన పోకుండా మాకు సమాధానం చెప్పి ఆ నుంచే పంపిస్తుండు, కానీ చేస్తలేడు. చేస్తా అంటాడు బరాబర్, మళ్ళా చేస్తా అంటాడు, కానీ ఎలాంటి ఏమంటారు మరమ్మతులు కూడా చేస్తలేదు. ఇంకోటి ఇప్పుడు ఇన్ని రోజులైంది, 4 నెలలు అయింది, 4 నెలల నుంచి 10 అసలు ఫ్యామిలీలకు రావట్లేవు. ఒక్కసారి అని వచ్చి ఇంటి దగ్గర వచ్చారు, అనిల్ మీ దగ్గర శ్రీమాన్ నీళ్ళు వస్తలేవంట కదా, గ్రామ సభలు చెప్పారు కదా 2-3 సార్లు అని చెప్పేసి, మరి నీకు 2-3 రోజులు ఒక్కసారి అన్న అసలు వాటర్ పోయాల ట్యాంకర్ తోని అడగాల కదా, కనీసం ఏమంటారు ఆదుకునే మనసత్వం అని ఉండాలి కదా. గ్రామ సభలో చెప్పినాం 2-3 గ్రామ సభలల్లో, ఇంత ఆవేదన ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళకి సానుకూలంగా నా కోసం కూడా బ్యాడ్ గా అనుకుంటారు కదా అని చెప్పేసి ఆడదాకన్నా పోయి ఇంటింటికన్నా తిరిగి నీకు ఏం రాబోయే ఏమంటారు నీళ్ళు కొంచెం టైం పట్టేట్టుంది వర్క్ చేయడానికి, పైసలు లేవు, ఆ ట్యాంకర్ తో నన్ను పోయాలా 2-3 సార్లు. మీ అమ్మోళ్ళందరూ వృద్ధులు ఉన్నారు కదా, ముసలోళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఏడికెళ్ళి తీసుకొని వస్తాయి. ఇప్పుడు పక్కన పోయి పట్టుకొని కూడా అన్న వాళ్ళకు కూడా 2-3 కడవలే వస్తున్నాయి. ఇప్పుడు మా అమ్మ అవుతుంది, ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు ఒక కడవ పట్టుకుంటారు, ఫస్ట్ కడ విడుస్తారు తాగడానికి, తర్వాత ఏడికెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళకి నిండినాక పట్టుకుందామంటే వాళ్ళకి 3 కడవలు వస్తాయి. ఇట్లా వాళ్ళు ఎందుకు అడగరు, 15 ఫ్యామిలీలు కాకుండా మిగతా వాళ్ళు ఎందుకు అడగరంటే ఇట్లా సక్ అయిపోవడం, ఇందిరా మిల్లు సెకండ్ టర్మ్ లేకపోతే ఇంకోటి పార్టీ పరంగా ఆ మాట్లాడితే ఏమంటాడో, ఒక చిన్న స్కామ్ ఉంటే ఏమంటాడు తెలియదు కదా సామాన్యులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. ఇది ఇంత పెద్ద ఇష్యూ ఉంది, మీ ద్వారా మేమేం చెప్తున్నామంటే ఇప్పుడన్నా దీన్ని పెద్దల సమక్షంలోకి రీచ్ అయ్యేటట్టు ఈ వీడియోలు కానీ ఫోటోలు కానీ సమస్య కానీ మీరు కూడా కొంచెం మాట్లాడండి, సహకరిస్తారని మీ ఆధ్వర్యంలో మేము తెలుపుకుంటున్నాం. గవర్నమెంట్కి మేము ఎలాంటి సర్పంచ్ పార్టీ మనకు సంబంధం లేదు, మేము అడిగేటోళ్ళం ఇవ్వడం కూడా రాజకీయాలలో లేము, ఓకేనా. రాజకీయాలు ఎప్పుడు అవసరము, 5 సంవత్సరాలకు ఒకసారి అవసరం. ప్రజెంట్ ప్రజల సమస్యలే ఇంపార్టెంట్, సర్పంచ్ అయినా ఎంపీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవడైనా, అవునా. అది నువ్వు కనీస అవసరం తీర్చలేకపోతున్నావు, మళ్ళీ నువ్వు ఆన్సర్ నీదే మళ్ళీ ఆన్సర్ నువ్వు చెప్తావు, కానీ నిజమే కదా, మరి ఇంకోసారి అడుగుదాం రాలేవు కదా, ట్యాంకర్ పెట్టి ఇలాంటి ఎప్పుడు చెప్పాడు, ఇప్పుడు కాదు ఇంకా 6 నెలలు అయినా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు, ఓకేనా. గ్రామ సభలో చెప్తేనేమో మళ్ళా గ్రామ సభ కూడా ఎవరికి తెలియకుండా చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, కంప్లీట్ చేసుకుంటారు, ఎవరికి తెలియని కూడా తెలియదు. వాళ్ళకి ఏమైనా ప్రచారం ఉంటే ఇంటింటికి ఆడు గడ్డకు మొత్తం కిందికెరికి పరమేశ్వర గుడి దగ్గర నుంచి లాస్ట్ వరకు చేపించుకుంటారు. గ్రామ సభ ఉన్నప్పుడు మాత్రం అట్లా లొల్లి కాకుండా జస్ట్ ఆడనే 5-6 ఇండ్లు తిరిగి
అక్కడక్కడ అలగొట్టుకొని అట్లనే కంప్లీట్ చేసుకుంటారు. ఇట్లా ఇట్లా ఇంత దారుణంగా ఏం నడుస్తుంది. కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ నుంచి ఏం కోరుకుంటా సర్పంచ్ నుంచి ఆయనది మీరు అసలు ఏమంటారు చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. మీ ద్వారా మీడియా ద్వారా మేము ఏం చెప్తున్నామంటే పెద్దల దగ్గరికి ఇది రీచ్ అయితే వాళ్ళన్న పట్టించుకుంటారని గవర్నమెంట్ మా ప్రాబ్లం విన్నపించుకుంటున్నాం. అంతే. మేమేమంటున్నామంటే మాకు ఇలాంటి ఏమంటారు స్కీములు గీములు ఏమొద్దు. ప్రజెంట్ ఇది నీడ్ ఉంది. బేసిక్ వాటర్ కావాలి, తాగడానికి వాటర్ కావాలి. మినిమం ఒక 10 కడవలన్నా వచ్చేటట్టు ఉండాలి. ఒక 10 కడవలన్నా కావాలి కదా మానవులు ఒక మనిషి బతకడానికి. ఒక 10 కడవలన్నా ఉండాలి నిత్యావసరానికి. అడ్వాన్స్ ఉంటేనే అవుతుంది కదా. అంటే ఈ వాటర్ కూడా ఇంకా బాయిలో వాటర్ అని చెప్తా బాయిలో వాటర్ ఇంకా అది అది ఇంకో ప్యూరిఫై చేసి తీసుకుని వస్తున్నారు లేకుంటే డైరెక్ట్ అట్లా లేదు నార్మలే తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే బాయి ఫస్ట్ గడ్డ కోసము గడ్డకి ఇట్లా ప్రాబ్లం ఉందని తోపిచ్చిరు అక్కడ. అది పాత సమాచారం ఇదంతా. అప్పుడు చెప్పినాక ఏం చేసిరు అంటే తర్వాత మళ్ళీ కిందికి ఇడుస్తారు, గడ్డకి ఇడుస్తారు. ఇక్కడ ప్రాబ్లం నీళ్ళు ఇచ్చుడు పట్టించుకోకూడదు ఇవన్నీతో పాటు ఇండ్లు కూడా పెరిగినాయి. ఇండ్లు పెరిగినప్పుడు నువ్వు ఏం చేయాలి? వాటర్ రిసోర్స్ పెంచాలి కదా. బోర్ వేయాలా, లేకపోతే ఇంకో మీటర్ పెట్టో దానికి దొబ్బాలి, ఏదో ఒకటి చేయాలి. నువ్వు అది చేయకుండా స్ప్రింగ్ తీసేసుకో. అనిల్ నీ దగ్గర వస్తలేవా? స్ప్రింగ్ తీసేసుకో. నిరంజన్ వస్తాడు తవ్విపిస్తాడు తీసేసుకో, లేకపోతే ఆ మూల తీసేసుకో. ఇట్లానే మా దగ్గర మాకు నీది నాకు చెప్తాడు, నాది నీకు చెప్తాడు, మనకే గొడవలు అవుతున్నాయి తప్ప. చూసినాం చాలా వరకు గుంతలు చేసి పెట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ అసలు 3 నెలలు 3 నెలలు అయిందన్న రాజన్న. ఇది 3 నెలలు అక్కడ కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళు అందరూ ఉన్నాయి. మా పెద్దవాళ్ళు పెద్దప్పలవి అన్ని మినిమం 30-40 గుంతలు ఉన్నాయి. అసలు స్టిల్ దానికి వచ్చి చూసినోడే దిక్కులేడు అసలు. ఇట్లనే పోతారు, మళ్ళీ బండి మీద ఇట్లనే పోతారు, కార్లో పోతారు, కానీ అసలు పట్టింపు లేదు వాళ్ళకు. అట్లా ఇంత దారుణంగా నడుస్తుంది. నేను మీ ద్వారా కోరుకునేది ఒకటి ఏంటంటే ఇదంతా సామాన్యుల ప్రాబ్లం. ఎలాంటి ఏమంటారు పాకిస్తాన్ వానికి నువ్వు నీళ్ళు ఇస్తలేవుగా. మేము ఇండియన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, గవర్నమెంట్ రైకోట్ మండల్లో ఉన్నాం, కుస్నూరు మాది, మేము ఓటర్లం ఇక్కడ. సంవత్సరాల నుంచి ఓటేస్తూనే ఉన్నాము. సో మీకు దయచేసి స్పందించమని చెప్తున్నాం. పైన అధికారులు కూడా దీని మీద ఆలోచించాలని చెప్తున్నాం. మేము ఇంతటితో దీన్ని ఆపేయం. ఒకవేళ మాకు నీళ్ళు ఇయ్యని సిచ్యువేషన్ లో మీరుంటే మేము పైన కూడా పోతామని మా సైడ్ నుంచి వినిపించుకుంటున్నాం. దీనికి కూడా ఎక్కువ రీచ్ అయ్యేటట్టు అందరికీ తెలిసేటట్టు షేర్ ఏమంటారు మీ యూట్యూబ్ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం.